హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మీ శ్యామ్. రైట్, ఈరోజు వచ్చేటప్పటికి మంచి సినిమాతో ఒక టీం అయితే మన ముందుకు వచ్చేసింది. ఆ టీం ఎవరో కాదండి, కలియుగ పట్టణంలో ఈరోజు మన సువర్ణ మీడియాలోకి వచ్చేసారు. అయితే సువర్ణ మీడియాకి రావడానికి కూడా కారణం ఏంటంటే వాళ్ళ ట్రైలర్ చూసారంటే మాత్రం చాలా క్యూరియాసిటీగా కనిపిస్తుంది. అంతేకాకుండా మంచి హైప్ని కూడా క్రియేట్ చేయడం కూడా జరుగుతుంది. సో ఆ టీంతో ఈరోజు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. హలో. ఎందుకనంటే చాలామంది సినిమా ప్రమోషన్ కానీ లేదంటే ఇట్లా వచ్చి అందరూ వాళ్ళ సినిమా గురించి చెప్తారు. మేమేంటంటే ట్రైలర్ చూడగానే మాకు కొంచెం చాలా యూనిక్గా అనిపించింది. అందులో కూడా రకరకాలు ఉన్నాయి, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి నాకు. ఎస్పెషల్లీ డైరెక్టర్ గారిని కూడా చాలా క్వశ్చన్స్ అడగాలి ఇద్దరు. ఓకే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ గారు రామ్కాంత్ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అదేవిధంగా సార్ మీరైతే మిమ్మల్ని ఎప్పటి నుంచో చూస్తున్నాం మేము. ఈరోజు సడన్గా మీరు ఎంత హీరోగా ఒకసారిగా వచ్చేటప్పటికి చాలా గ్రేట్గా అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ అండి. రైట్ సార్, ఇప్పుడు వచ్చేటప్పటికి మీ ఏదైతే మూవీ ఇప్పుడు కలియుగ పట్టణంలో అని చెప్పని అంటున్నారు, అంటే ఏంటి దీని వెనకాల ఏమైనా హిస్టారికల్ స్టోరీ ఏమైనా ఉంటుందా లోపల? ఫస్ట్ అండి కలియుగం పట్టణంలో. ఎస్ సార్. కలియుగం పట్టణంలో. కలియుగం పట్టణంలో అది జీరో, కాయిల్ అనేది జీరో. అవునా? నేను ఆ కాయిల్ గురించి కూడా అడుగుదాం అనుకున్నా. అది జెట్ కాయిల్ లాగా కనిపించేది నాకు. జెట్ కాయిలే, బట్ జీరో బదులు అది. ఓకే, ఏంటి సార్, ఏంటి ఏమైనా హిస్టారికల్ స్టోరీ ఉందా దానికి? ఏమైనా హిస్టారికల్ ఏం లేదు, స్టోరీకి డిపెండ్ అయి ఉంటుంది. స్టోరీ మీద వెళ్తూ ఉంటుంది. ఆ కాయిల్ కూడా ఒక వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్. ఓకే సార్. అందులో చాలా మంది సాధువులు కూడా కనిపిస్తున్నారు. అదే మంత్రించిన అదే వాళ్ళు ఉంటారు కదా, ఆ గెటప్తో కూడా కనిపిస్తున్నారు. ఏంటి డిఫరెంట్గా ఎలా ఉండబోతుంది? చాలా యూనిక్గా ఉంటుందండి స్టోరీ. అంటే ఒక కొత్త రకమైన స్టోరీ. అంటే మీరు చూసింటారు, ఒక థ్రిల్లర్ అంటే థ్రిల్లర్ అట్లా కాకుండా మిగతా ఎలిమెంట్స్ అన్నీ కలిసి ఉంటాయి. సో సెంటిమెంట్, రొమాన్స్, సస్పెన్స్, క్రైమ్, ఎవ్రీథింగ్ కలిసి ఉంటుంది. సో ఒక యూనిక్గా ఉంటుంది. అంటే ప్రతి ఆడియన్ ఎంజాయ్ చేసేలాగా ఉంటుంది. అండ్ విశ్వకార్తికేయ గారిని సెలెక్ట్ చేసుకోవడానికి గల ఫస్ట్ రీజన్ ఏంటి సార్? అది హీరో కదండి. అంటే ఎలా, అంటే స్టోరీకా మీకు ఎట్లా సెలెక్ట్ అయ్యారండి? గట్స్ నచ్చేయండి నాకు. అంటే నేను చేస్తాను సార్ అన్నాడు. అంటే వేరే వాళ్ళకి స్టోరీ చెప్తే ఈ క్యారెక్టర్ మేము మొయ్యలేమండి అని చెప్పారు. సో నాకు చేస్తాను అన్నాడు. నాకు కావాల్సింది అదే. ఎవరైతే పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళే కదా. సో నాకు అంటే ఇప్పుడు డైరెక్ట్గా ఆయన్నే అడిగారా మీరు, లేదంటే మిమ్మల్ని ఏమైనా అప్రోచ్ అవ్వడం? ఆయన్ని అడిగారు డైరెక్ట్గా, ఇంకెవరిని అడగలేదు సార్ మీరు? అంటే ఈ స్టోరీ గురించి, అంటే మీకు ఈ స్టోరీలో విశ్వగారే ఉన్నారా? అట్లా నేను ముందు ఫస్ట్ వేరే వాళ్ళకి చెప్పాను. వాళ్ళు ఇంత క్యారెక్టర్ నేను వెయిట్ మొయ్యలేమని చెప్పారు, ఆ వేరియేషన్ చూపించలేమని చెప్పారు. సో విశ్వ ఆఫీస్కి వచ్చి స్టోరీ విన్న తర్వాత నేను చేస్తాను సార్ అన్నాడు. ఈ విషయం కూడా అదే అడిగా, చేయగలవా? చేస్తాను అన్నాడు. ఆ గట్స్ నాకు నచ్చి. సూపర్ సార్. రైట్ సార్ కార్తికేయ గారు. హాయ్ అండి. ఇప్పుడు వచ్చేటప్పటికి హాయ్ సార్. సార్ మీరు ఇప్పుడు అందులో చాలా డిఫరెంట్గా కనిపించింది మీ రోలు. ఇంకోటి చైల్డ్ క్యారెక్టర్ నుంచి తర్వాత పెద్ద అయిన తర్వాత క్యారెక్టర్ నుంచి చెప్పారండి. అంటే నేను చెప్తున్నాను సార్. అంటే అందులో నేను చూసింది ఎట్లా అంటే, ఇప్పుడు ఆయన ఒక హాస్పిటల్లో ఉండి సైలెంట్గా ఇట్లా ఐస్ అనేవి క్లోజ్ చేసుకుని సైలెంట్గా అట్లా ఉండి తర్వాత ఈ కట్స్ అనేవి వేసుకునేటప్పటికి కొంచెం ఎట్లా అంటే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఈ అన్నట్టు కనిపించింది ఆయనది. అంటే ఏంటి సార్, ఎలా ఆ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు మీరే డిఫరెంట్ అని చెప్పారు కాబట్టి నేను అది రివీల్ చేయలేను. సో ఒక క్యారెక్టర్ మాత్రం అందరికి తెలిసిన క్యారెక్టర్, స్టూడెంట్ క్యారెక్టర్. ఓకే. మిగతా అన్ని క్యారెక్టర్స్ హాస్పిటల్ నుంచి స్టూడెంట్ ఏంటి? అది మీరు సినిమా చూడాలి. అసలు అందుకని నేను అన్నాను, అది డైరెక్ట్ గా అంటే బాగోదని చెప్పని. అందుకని అలా కూర్చొని ఉన్నారు, ఆ కాస్ట్యూమ్స్ అది వేరేసుకుని కూర్చొని ఉన్నారు. కట్ చేస్తే ఏమో కాలేజీలో ఉన్నారు. తర్వాత హీరోయిన్ గారు ఉన్నారు, హీరోయిన్ గారు డ్యూయట్ ఉంది మంచిగా. ఏంటి సార్ అసలు? దాని తర్వాత ఇంకొక క్యారెక్టర్ కూడా ఉంది, చూడలేదా? లైక్ తల ఇది పట్టుకొని పంచలో అది ఉంది. అవును. అండ్ బస్ దిగేటప్పుడు ఇంకొక వేరియేషన్ ఉంటుంది. అవును. సో డిఫరెంట్ గా ఉంటుంది. అవును. సో వెరీ టిపికల్ క్యారెక్టర్. సూపర్ సార్, సూపర్. మేడం శివ్ పటేల్ గారు. హలో మేడం. హలో అండి. మీరు ఇక్కడ లోకల్ అని చెప్పారు. హైదరాబాద్. తెలుగు అమ్మాయి నేను. తెలుగు అమ్మాయి అంటే ఇది ఫస్ట్ డెబ్యూ మేడం? అవునండి, నా ఫస్ట్ మూవీ. అంటే ఇంత ముందు ఏమైనా చేశారా? ఇంతకు ముందు చేశాను, ఇంకా అంటే అవన్నీ కూడా పోస్ట్ వర్క్ లోనే అండి. సో ఇదే ఫస్ట్ రిలీజ్ అవుతుంది, ఇదే నా ఫస్ట్ మూవీ కూడా. ఓకే. అండ్ నా ఎంట్రీ కూడా చాలా రీసెంట్.
సో దీనికన్నా ముందు చాలా స్టోరీస్ విన్నాను, బట్ నాకు అంతగా అనిపించలేదు. ఇది ఎందుకో కొంచెం నాకు అంటే నేను అనుకున్నట్టుగా ఉంది, నా కెరియర్కి ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. అంటే ఇది నా ఫస్ట్ మూవీ కదా, సో తెలుగు ఆడియన్స్కి నేను ఒక మంచి క్యారెక్టర్తో పరిచయం అవుతాను అనిపించింది. సో అదే గట్స్తో యాక్సెప్ట్ చేశాను. అలాగే ఉంటుంది స్టోరీ కూడా. అవునా, సూపర్ మేడం. ఫస్ట్ ఎలా వచ్చింది మేడం మీకు స్టోరీ? అంటే డైరెక్టర్ సార్ ఎలా అప్రోచ్ అయ్యారు మీకు? ఒక మేనేజర్ త్రూ వచ్చిందండి ఇది. సో ఇలా అప్పుడు నేను ఢిల్లీలో ఉన్నాను, నాకు సడన్గా కాల్ వచ్చింది, ఒక ప్రాజెక్ట్ ఉంది అని చెప్పారు. సో అదే రోజు నేను ఈవినింగ్ వచ్చేసాను. సార్ని మా ప్రొడ్యూసర్ గారిని ఇద్దరిని మీట్ అయ్యాను. ఇలాగే ఒక రైట్ సైడ్ ఒక లెఫ్ట్ సైడ్ ఇద్దరు కూర్చున్నారు. లిటరల్ అదైతే నాకు ఐఏఎస్ ఇంటర్వ్యూలో కూర్చున్నట్టుగా ఉండేది. అప్పుడు క్వశ్చన్స్ ఇటు అటు రెండు ఇద్దరు మాట్లాడుతూనే ఉన్నారనమాట. నా మనసులో అనుకున్నాను, నాకు అంత స్మార్ట్ అయితే నేను ఐఏఎస్ ఐపీఎస్ వెళ్ళేదాన్ని, ఇన్ని క్వశ్చన్స్ ఉంటాయా ఒక మూవీకి, ఇంత ఆడిషన్ చేస్తున్నారు అనుకున్నాను. తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఆఫీస్కి పిలిచి డైరెక్టర్ గారు స్టోరీ నరేట్ చేశారు. వచ్చే ముందే చెప్పారు, ఆయుషి మీరు ఒక 3 hours టైం స్పెండ్ చేయాలి అండ్ ఒక ఫోన్స్ అయితే పక్కన పెట్టండి, డైవర్షన్ ఏది ఉండకూడదు. ఒక 2 minutes కనుక మీరు ఏదైనా వర్క్లో వెళ్ళిపోయిన స్టోరీ మీద ఫోకస్ చేయకపోతే మూవీ అర్థం కాదు అన్నారు. సో అలాగే ఉంది. నాకు దాని ముందు అర్థమైంది, అంటే స్టోరీ విన్నాక అర్థమైంది ఏంటంటే అంత వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ కాబట్టి వీళ్ళంత పర్టికులర్గా ఉన్నారు అని తెలిసింది. సో నాకన్నా ముందు చాలా అమ్మాయిల్ని చూసారంట. సో ఫైనల్గా నన్ను డిసైడ్ చేశారు. ఆ డిసైడ్ చేసే ముందు కూడా చాలా చెప్పాను కదండి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే నాకు బాగుంటుంది అనిపించింది నాకు ఆ టైంలో. సో తర్వాత అర్థమైంది ఎందుకు వాళ్ళు అంత పర్టికులర్గా ఉన్నారు అనేదానికి. అంత వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్. సో జనరల్గా మనం చూస్తుంటాం కదా, ఒక మూవీలో హీరోయిన్ అంటే చిన్న చిన్న సీన్స్ కోసము ఒక సాంగ్స్ కోసమే ఉంటుంది కదా, బట్ ఇందులో హీరోయిన్ అంటే ఆల్మోస్ట్ లైక్ ఒక హీరో. తన వెయిటేజ్, తన క్యారెక్టర్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే సార్, అంటే ఇప్పుడు వస్తున్న చాలా సినిమాల్లో ఏంటంటే చాలామందిని కొత్త వారికి ఎంకరేజ్ చేస్తూ కొత్త కొత్త ఆర్టిస్టులను తీసుకొచ్చి వాళ్ళందరి చేత చేయించడం జరుగుతుంది. మీ సినిమాలో ఎంతమందికి అవకాశం ఇచ్చారు మీరు? చాలా మందికి ఇచ్చామండి, ఎందుకంటే షూట్ మొత్తం కడపలో జరిగింది. సో అక్కడ చాలా మంది కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు. అంటే ప్రొడ్యూసర్ గారు ఊరు ఆయన, మాకు తెలియాలి సినిమా అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది ఆయన అన్నారు. ఓకే మనకు స్టోరీ బేస్గా సరిపోద్ది, మనకు ఇక్కడ చేయొచ్చు అని ఫిక్స్ అయిన తర్వాత అక్కడ చేసాము. అక్కడ లోకాలిటీ చాలా తీసుకున్నాం. ఎక్కడ సార్ అది ప్లేస్? కడప. కడపలోను. అంటే మొత్తం సినిమా మొత్తం కడపలో చేశారా? 39 days కడపలో చేసాము, 10 days హైదరాబాద్లో చేసాము. అండ్ టోటల్గా ఎన్ని డేస్ అయింది సార్ ఇప్పుడు? 49 days. 49 days. 49 daysలో కంప్లీట్ చేస్తారు. ఏంటి సార్ ఇప్పుడు వస్తున్న వాళ్ళందరూ కూడా అంతా స్పీడ్గా? అంటే మనము ప్రీ ప్రొడక్షన్లో పర్టికులర్ ప్లాన్తో వెళ్తున్నాం, ప్లాన్తో పర్ఫెక్ట్గా వెళ్తున్నప్పుడు అది ఎగ్జిక్యూట్ చేస్తే కరెక్ట్గా వెళ్ళిపోతుంది. సూపర్ సార్. మిమ్మల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ అనుకోలేదు సార్. హీరో అనుకున్నారా? బయట అందరూ అడుగుతున్నారండి అలాగే. అవకాశం లేదు ఇక్కడ ఇక్కడ పడతాయి సార్ మీకు, వచ్చి వచ్చి ఎలివేషన్ షార్ట్స్ పడతాయి ఇక్కడ. అవకాశం లేదు. రామ్ చరణ్, అంటే మీ ఆ స్టోరీ మేము ట్రైలర్ కానీ ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఆ కట్స్ కానీ అవి ఆ నెరేషన్ కానీ ఇదంతా చూసినప్పుడు చాలా చాలా మంచిగా అనిపించింది సార్. మీరు నాకు తెలిసినంత వరకు మీరు యాక్టర్ కన్నా డైరెక్టర్ గానే ఇంకా మంచిగా సెట్ అవుతారు సార్. అంటే ఈ సినిమాతో మీరు మీకంటూ మంచి ఫాలోయింగ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. తర్వాత మీరు మళ్ళీ మీరు యాక్టర్గా చేయాలనుకుంటే అప్పుడు చేయొచ్చు. సూపర్ సార్. సార్ మీకు ఇది ఎన్నో సినిమా సార్? ఇది నాది 5th ఫిలిం అండి. లైక్ రిలీజ్ అయ్యాయి, పాస్ట్ రిలీజ్ అయినాయి, బట్ ఇట్స్ నాట్ వెరీ అప్ టు మార్క్. అండ్ అఫ్ కోర్స్ ల్యాక్ ఆఫ్ పబ్లిసిటీ కావచ్చు, ల్యాక్ ఆఫ్ సంథింగ్ వెరీ వెరీ బట్ ఈ మూవీకి లైక్ day 1 నుంచి కూడా వెరీ పర్టికులర్గా ప్రతి దాంట్లో కూడా ప్లానింగ్తో వెళ్ళాం. అండ్ ఇట్స్ గోయింగ్ టు వెరీ వెరీ గుడ్ అండ్ వెరీ గుడ్ రిలీజ్. అండ్ అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు దీన్ని రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఇట్స్ అ గుడ్ ప్రోడక్ట్. అండ్ పబ్లిసిటీ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేశారు. అదే సార్. అంటే ఇప్పుడు ఆ సెట్లో వచ్చేటప్పటికి అంటే మీరు ఆల్రెడీ 5 మూవీస్ అట్లా చేస్తున్నారు కాబట్టి కొంచెం మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. డైరెక్టర్తో ఎలా ఉంటుంది ఏంటనేది. సార్తో ఎట్లా ఉంది సార్? నాకు యూజువల్లీ నేను కొంచెం సీనియర్ అంటే ఐ మీన్ ఏజ్ కొంచెం ఎక్కువ ఉండి అట్లా అన్నారు అనుకోండి, కొంచెం పర్టికులర్గా ఇట్లా నేను చెప్పని కొంచెం కూర్చుంటారు. చూస్తే సిమిలర్గా కనిపిస్తున్నారు ఆయన. ఎట్లా అనిపించింది? చాలా ఈజీ అండి. అంటే లైక్ యాక్టర్స్కి హిల్ గివ్ టైం, యాక్టర్స్కే కాదు టెక్నీషియన్స్ కూడా హిల్ గివ్ టైం.
నాకు ఈ షార్ట్ కావాలి, ఇప్పుడు ఈ సీన్ జరుగుతుంది, ముందు రోజే పంపించేస్తారు. నైట్ సీన్స్ అన్ని పంపించేస్తారు. ఈ రోజు ఏం చేస్తున్నామో అవన్నీ నైట్ పంపించేస్తారు. నువ్వు అది ప్రిపేర్ అవ్వు, బట్టి కొట్టుకోవద్దు కానీ ప్రిపేర్ అవ్వు. ఆ సీక్వెన్స్, అది ఎక్స్ప్రెషన్స్ కానీ అవన్నీ నీకు ఆన్ సెట్కి వచ్చిన తర్వాత కూడా టైం కావాలా, ఒక 2 minutes టైం తీసుకో, నాకు ఇది ఇంపార్టెంట్ సీన్, సో దీంట్లో నాకు నువ్వు నీ బెస్ట్ కావాలి, సో కొంచెం టైం తీసుకుని నాకు ప్రాబ్లం లేదు, టైం తీసుకొని నాకు కొంచెం చెయ్యి. సో ఇలాంటి వెరీ ఫ్రెండ్లీ వర్క్ అనమాట. 49 days లో మాత్రం మంచిగా హోంవర్క్ ఇచ్చేసారు అనమాట. మంచిగా హోంవర్క్. కాదు సార్, అంటే ఇప్పుడు హోంవర్క్ ఇచ్చారని చెప్పి మనం ఇట్లా అనుకుంటున్నాం కాబట్టి ఎట్లా వర్క్ ఇచ్చారనేది సార్కి ఇప్పుడు కాలేజీలో కానీ ఇట్లా మీరు ఎట్లా స్టూడెంట్ కాబట్టి కాలేజీలో క్యారెక్టర్స్ ప్రొఫెసర్ క్యారెక్టర్ వాళ్ళంటే ఏ సబ్జెక్ట్కి ఇస్తారు సార్కి? ఆయన నాలెడ్జ్ నేను చెప్తా అండి, సైకాలజీ. చాలా స్మార్ట్ అండి, అండ్ బ్రెయిన్ కూడా వెరీ క్రిమినల్ బ్రెయిన్ అనమాట. కాదు సార్, మనసులో మాట చెప్తున్నారు. సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అవునా? ఎందుకు అలా అంటున్నామనే తెలుస్తుంది. అంటే మీరు పడ్డ కష్టం కూడా తెలుస్తుంది అని చెప్పని అంటారా? కష్టం గురించి కాదు, థాట్ ఆఫ్ మేకింగ్ ఇన్ ద ఫిల్మ్. లైక్ యూజువల్లీ నేను చాలా రేర్ గా చూసిన పర్సన్స్ లో మంచిని మంచిగా చెప్పే కొంతమంది ఉంటారు, లేదు మంచిని కమర్షియల్ గా చెప్పేవాళ్ళు ఉంటారు, మంచిని జోవియల్ గా చెప్పేవాళ్ళు ఉంటారు, కానీ లేకపోతే చెడుని మంచిగా చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ మా డైరెక్టర్ మాత్రం చెడుని చెడుతోనే చెప్తున్నాడు అనమాట. సార్ అంటే ఎట్లా ఉంది సార్ వర్కింగ్ ఎట్లా ఉంది, మీకు ఎట్లా అనిపించింది? అంటే కంప్లీట్ సరెండర్ అయిపోయాడండి. అంటే యాక్టర్స్ అందరూ చెప్పింది అంటే చెప్పినట్టు ముందే పేపర్స్ పంపించేసి ప్రిపేర్ అయ్యింది. అంటే ఏదో కాకుండా ఒక యాక్టర్గా, సో నాకు ఇది కావాలి, అవుట్పుట్ ఇలా రావాలి అనే విధంగా వాళ్ళు నీట్గా చేసుకున్నారు. సో నన్ను ఎక్కడైతే ఇబ్బంది పెట్టలేదు. సార్ మేడం మీకు ఎట్లా అనిపించింది సార్తో వర్క్ చేయడం? చాలా ఫ్రెండ్లీగా అనిపించిందండి. సో సార్కి అయితే క్లారిటీ ఉంది, ఈ క్యారెక్టర్ ఎలా ఉండాలి, ఇలా కావాలి అని మాకు అలాగే చెప్పారు. సో ఒక 10 to 15 days మంచిగా వర్క్షాప్ చేసాము. నేను విశ్వ అయితే ఒక స్కూల్కి వెళ్ళినట్టు ఒక వాటర్ బాటిల్, ఒక బాక్స్, పేపర్, పెన్ అన్ని తీసుకొని వెళ్ళేవాళ్ళము. ఇంత స్క్రిప్ట్ అనమాట, నాది ఒక బౌండ్ స్క్రిప్ట్, దానికి ఒక బౌండ్ స్క్రిప్ట్. ఇప్పుడు అట్లా హోంవర్క్ కంప్లీట్ చేయకపోతే పనిష్మెంట్లు అట్లా ఏమైనా ఇచ్చారా సార్? అలా ఏం లేదు, బట్ అది కూడా చాలా ఫ్రెండ్లీగానే చెప్తారు. అది నాకు ఈ టైంకి కావాలి అంతే, ఇంకా దానికి డెడ్ లైన్స్ లేకపోతే ఇలా అని కాదు. ఆన్ స్క్రీన్ నాకు ప్రెసెన్స్ బాగుండాలి, మీరు ఎలాగైనా కష్టపడండి. ఈ లిటరలీ ఒక విధంగా చెప్పాలంటే బాడీ లాంగ్వేజ్ కోసం మమ్మల్ని కడప రోడ్ల మీద వదిలేశారు. ఒక 3 days అంటే వాళ్ళని ఫాలో అవ్వండి, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, సో మీకు ఆ లాంగ్వేజ్ తెలుసు. అంటే ఏంటి సార్, అంటే ఎట్లా అని అంటే అక్కడున్న అంటే వాళ్ళ అట్మాస్ఫియర్ అంటే స్టోరీ బేస్డ్ వచ్చేసి నంద్యాల అండి. నంద్యాల కడప పెద్ద డిస్టెన్స్ ఏమన్నా, హార్డ్లీ 1 hour. సో వాళ్ళ మ్యానరిజం అవంతా కావాలి. అందుకు అంటే చాలా మంది అమ్మాయిలు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు అక్కడ. ఈ అమ్మాయి క్యారెక్టర్ కూడా అలాంటిది. సో అట్లా ఉండాలని నేను వీళ్ళిద్దరిని అలా తిరిగేసి రండి వీధుల్లో, అలా వెళ్ళిపోండి గల్లీల్లో అని. వైవి స్ట్రీట్ అని ఒకటి ఉంటుంది, వైవి స్ట్రీట్ క్రౌడీగా ఉంటుంది, చాలా ఫుల్ క్రౌడీ ఉంటుంది. మొత్తం ఎక్కువ ఫ్యాన్సీ స్టోర్స్, అంటే వెరీ మిడిల్ క్లాస్ ఆ కేటగిరీ మొత్తం చాలా మంది ఉంటారు అనమాట, గ్రూప్ ఆఫ్ జనాలు బాగా. సో అలా వెళ్ళడం, లేకపోతే టెంపుల్స్కి వెళ్ళడం, అక్కడ ఉన్న లొకాలిటీని అబ్జర్వ్ చేయడం. సో వీడి కొంచెం ఈ అమ్మాయి ఢిల్లీలో ఉంది కదా, బాగా అన్నట్టు. సో అక్కడ రావాలి కదా, సో అర్థం చేసుకోవాలి కదా. అంటే చాలామంది ఇప్పుడు ఆర్టిస్టులు కానీ వీళ్ళందరూ కూడా ఏదైనా ఒక డిఫరెంట్ రోల్, ఇట్లాంటి రోల్స్ ఎప్పుడైనా చేసినప్పుడు డైరెక్టర్స్ ఎట్లా అంటే వాళ్ళకంటే కొంచెం కూర్చోబెట్టి ఆ సంబంధించిన కైండ్ ఆఫ్ మీ బాడీ లాంగ్వేజ్ అన్నారు కదా సార్, అటువంటి వారితో కూర్చోబెట్టి మాట్లాడిపించి వాళ్ళ స్లాంగ్ మాట్లాడిపించి, లేదా వాళ్ళ ఇట్లా ఇలా చేయండి అలా చేయండి అని ఒక క్లాస్ అనేది ఉంటుంది. మీరు డైరెక్ట్గా రోడ్డు మీద వదిలేసి మీరు ప్రాక్టీస్ అవ్వడానికి చెప్పారనేటప్పటికి ఇక డిఫరెంట్గా ఉంది సార్ ఇది. అంటే యూజువల్గా వేరే డైరెక్టర్స్ అయితే ఏం చేస్తారు, ఒక మూవీలో క్యారెక్టర్ చూపిస్తారు కదండి, ఈ సీన్స్ చూపించి రిఫరెన్సెస్ ఇలా చేయండి అలా చేయండి అంటారు కదా. బట్ మా డైరెక్టర్ ఏంటంటే ఆ క్యారెక్టర్ చెప్పారు మాకు, ఇది క్యారెక్టర్ అమ్మాయిది, ఇది అబ్బాయి క్యారెక్టర్, బట్ మీ ఓన్గా చేయండి, మీ స్టైల్లో చేయాలని. సో అదంతా కడపలో జరిగిన ఒక టౌన్ బేస్డ్ స్టోరీ కాబట్టి మమ్మల్ని వదిలేశారు మీ బాడీ లాంగ్వేజ్లోనే, బట్ ఆ క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయ్యి చేయాలి అని చెప్పారు. ఇంకా మేము అలాగే ప్రాక్టీస్ చేసాము. ఈవెన్ దో విశ్వ అయినా కూడా చెప్పి వదిలేశాను, ఇలా 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 కావాలి అని. కొన్ని పర్టికులర్ సీన్స్ అయితే అలాగే చెప్పాను, ఇదే కావాలి. కొన్ని సీక్వెన్స్లు అయితే
లిటరలీ ఆయన రాసుకున్న డైలాగ్స్ ఆఫ్ కోర్స్ నేను దాన్ని తప్పను, బికాస్ ఆ డైలాగ్స్ లో ఉన్న డెప్త్ అలాంటిది. సో పిన్ టు పిన్ యూజువల్లీ మనం ఓన్ చేసుకొని చెప్తాం కదా డైలాగ్స్, కానీ ఆ సీన్ కి మాత్రం ఆయన రాసుకున్న డైలాగ్స్ చెప్తేనే డెప్త్ ఉంటుంది. సో అలాంటి కొన్ని సీన్స్ కూడా ఉన్నాయి. సో డైలాగ్ అక్కడ ఎట్లా మార్చినా కూడా మీనింగ్ వేరే అయిపోతుంది. మీనింగ్ చేంజ్. సో కొన్ని డైలాగ్స్ చాలా డీప్ గా ఉంటాయి, స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాయి. ఆ స్టోరీకి అది అవసరం బేసిక్ గా. ఈ సినిమాలో చాలా ఉన్నాయి అయితే ఎలిమెంట్స్ అయితే మీరు చెప్తుంటే ఇంకా నాకు అంటే మేము ఇప్పుడు ఇలా ఉన్నాం కదా, మూవీలో అయితే అలా ఉండము. మీరు మేమేనా అంటారనమాట. కంప్లీట్గా డిఫరెంట్, ఇంక్లూడింగ్ సార్ ఆల్సో. అంటే అలా వినట్లేదు, కొంచెం కలియుగం చూసారు కదా ఎలా ఉందో, ముందో షేడ్ వెనుకో షేడ్ కదా. సో మా దాంట్లో అందరూ అలాగే ఉంటామండి. ఇంకొక వేరే క్యారెక్టర్ కూడా ఉంది, నరేన్ అని ఒక అబ్బాయి ఉన్నారు, తను కూడా అలాగే ఉంటుంది. చూడడానికి స్మార్ట్ గా ఉంటాడు అబ్బాయి, కానీ కాదు. ఆ మూవీలో చాలా చాలా డిఫరెంట్ అబ్బాయి అనమాట. ఏదో అన్న నాకు అర్థం కాలేదు. ఏంటి అబ్బాయి కాదంటావా? నా అలా 2 షేడ్స్ ఉంటాయి ప్రతి క్యారెక్టర్ కానీ చెప్తున్నాను. రైట్. ఇప్పుడు వచ్చేటప్పుడు మీది ఆడియో కూడా మంచి హిట్ అయింది సార్. అది అవి కూడా సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. నేను ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఇందులో ఐటమ్ సాంగ్ కూడా ఉంది ఒకటి. ఎస్, అంటే మీరు ఆ ఐటమ్ సాంగ్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేయాలని చెప్పని, అంటే అక్కడ సిచ్యువేషనా సార్, లేదంటే ఐటమ్ సాంగ్ లో కూడా నెక్స్ట్ సీన్ కనెక్టివిటీ ఉంటుంది. అది కూడా ఒక సీన్ యాక్చువల్లీ. ఐటమ్ సాంగ్ కూడా ఒక సీన్. ఓకే. అంటే ఐటమ్ సాంగ్ తో ఒక లైఫ్ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఆహా. అంటే ఈ అబ్బాయిది కదా, వేరే వాళ్ళ అట్లా ఐటమ్ సాంగ్ తో కూడా నెక్స్ట్ సీన్ కనెక్టివిటీ ఉంటుంది. ఎంటైర్ ఆ పోర్షన్ కంతా అదే అట్లా. అంటే జనరల్గా చాలా, అంటే ఇప్పుడు ప్రతి సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ అనేది ఎప్పటి నుంచో మనకి వచ్చేస్తున్న ఆచారం లాగా ఉంది ఇప్పుడు అది. అట్లా మీరు అట్లా తీసుకున్నారు, లేదంటే అదే మీరు అన్నారు కదా కనెక్టివిటీ ఉంటుంది అని చెప్పని. ఈ ఐటమ్ సాంగ్ అలా కాదండి, సపరేట్. అంటే ఎక్కడ ఆడోళ్ళ గురించి అట్లా ఇట్లా ఏముండదు. సో హైదరాబాద్ సిటీ గురించి ఉంటుంది. సో గుడి పక్కనే బడి ఉంటుంది, ఏదో ఉంటుంది, ఎట్లా ఎట్లా అని మొత్తం మంచి చెడు పక్క పక్కనే ఉంటాయి. నువ్వు ఏది తీసుకుంటావు నీ ఇష్టం అనేది సాంగ్ అంట. సో మంచి, అంటే మంచి మెసేజ్ ప్లస్ ఆ సాంగ్ అది ఐటమ్ సాంగ్ లాగా ఉంటుంది, ఒక ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుంది, ఒక మెసేజ్ లాగా ఉంటుంది. అది ఫస్ట్ థ్యాంక్ టు చంద్రబోస్ గారు. సూపర్ సార్, సూపర్. అసలు ఆయన రాసిన విధానం నేను మైండ్ బ్లాక్ అయ్యాను. మీరు తీసిన విధానం మాకు మైండ్ బ్లాక్ అయింది. మీరు అంటే డిస్కషన్ అంటే గోవాలో సిట్టింగ్, నేను ఆయన మీరు ముగ్గురు. అంటే గోవా అనేటప్పటికి మళ్ళీ ఇక్కడ పూరి జగన్నాథ్ గారి స్టైల్ ఏమైనా తీసుకొద్దాం అనుకున్నారా? సమ్ ప్లేసెస్ చేంజ్ అన్నట్టు ఏదో వెళ్ళాము. వెళ్ళి స్టార్ట్ చేద్దాం. 1.5 hour మొత్తం సాంగ్ అంతా ముందు పెట్టాడు. ఇంకా తర్వాత చక్రం అనేది వేరే విషయం. అంత ఫాస్ట్గా అంత ఈజీగా ఎలా, అంటే కంటెంట్ అర్థం చేసుకొని అలా కావాలన్న అసలు అది అందరికి రాదు. సూపర్ సార్. ఇంకోటి సార్, అది మళ్ళీ మీరు దొరకపోవచ్చు, మళ్ళీ అడగాలండి మిమ్మల్ని. అసలు ఎలా వచ్చారు సార్ మీరు ఇన్ని ఐడియాలతో ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? నేను అలాగే వచ్చాను కాదు సార్, అసలు ఎప్పుడు అనుకున్నారు మీకు, అంటే ఇట్లా అవ్వాలని చెప్పని ఫస్ట్ నుంచి అనుకున్నారా, లేదంటే ఎవరైనా ఇన్స్పైర్ అయ్యారు? నాకు ఎప్పటి నుంచో ఉంది, బట్ బయట పెట్టేవాడిని కాదు. ఏ పనులు చేసినా నేను ఇంట్లో, ఈవెన్ మా ఇంట్లో కూడా తెలియదు. అంటే నేను ఇట్లా తీస్తున్నాను, నా వైఫ్ కూడా తెలియదు. నా లాస్ట్ ఎప్పుడో చెప్పాను, ఏం వర్క్ చేస్తున్నాము అసలు ఏంటి అంటే, ఇట్లా ఇదని ఆ రోజు చూపించాను. అప్పుడు ఓకే అనేసి సర్ప్రైజ్ షాక్ అన్నీ. అంటే కడపకి వెళ్తున్నాను, అంటే ఇన్ని రోజులు వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అసలు ఏంటి అనేది ఉంటుంది కదా, ఇది చేస్తా ఉన్నా. అంతా అయిపోయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు ఇంకా రెడీ టు రిలీజ్ కొద్ది రోజుల్లో 1 month బ్యాక్ అప్పుడు చెప్పాను, ఏది ఫుల్ ఫ్లెడ్జ్గా వర్క్ చేస్తున్నాను అంటే. మదర్ సాంగ్ వచ్చినప్పుడు చెప్పాను. సూపర్ సార్, సూపర్ సార్. మీది వచ్చేటప్పటికి అంటే మీ క్యారెక్టర్ వచ్చేటప్పుడు చాలా డిఫరెంట్గా ఉంటుంది అందులో చెప్పారు. కానీ ఇప్పుడు ఏదైనా మనం క్యారెక్టర్ చూజ్ చేసుకుంటున్నాం అంటే, ఒక సినిమాకి ఏదైనా మనం ఆఫర్ వచ్చిందంటే మనం క్యారెక్టర్ చూజ్ చేసుకుంటున్నాం అంటే కొంచెం దాని గురించి ఫ్యూచర్ కూడా ఆలోచిస్తాం. లైఫ్ కానీ ఫ్యూచర్ కానీ ఖచ్చితంగా ఆలోచిస్తాం. అంటే రేపు పొద్దున మనకి ఎటువంటి పేరు తీసుకొస్తుంది ఏంటని చెప్పని. మీకు అందులో నచ్చిన ఎలిమెంట్ ఏంటి సార్? మీకు బాగా, అంటే మిమ్మల్ని బాగా కనెక్ట్ చేసిన ఏం చూసి నువ్వు చేయాలనుకున్నావు
అదే కదా. అంటే నేను క్లియర్ కట్గా అడిగాను, చేయగలవా అంటే నేను చేస్తాను. అదే సార్, అందుకని మీరు ఇంత కాన్ఫిడెన్స్ గా అన్నారు కదా. ఇందాక మీరు మీకు చెప్పినట్టే చెడుని చెడుతో చూపిస్తున్నాం అన్నాం కదా, సో ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది. మీరు చెప్పారా సార్ అది? స్టోరీ ఎలా ఉంటుంది, యూజువలీ కాన్సెప్ట్స్ అనేది నార్మల్ గా అన్ని చెప్తాం కదా. ఇప్పుడు యూజువల్లీ నాది ఆ నలుగురు సినిమా ఉంది, చాలా ఫేమస్. లైక్ ఆ సినిమాని అప్పుడు చెప్పాము, మంచితో చెప్పారు, మంచితో చెప్పారు. సో అది అందరికి ఎక్కింది. ఈ జనరేషన్ లో ఇప్పుడు ప్రెసెంట్ తీస్తే లిటరలీ ఎవడో నువ్వు మెసేజ్లు ఇస్తున్నావు అంటారు. సో ఇక్కడ దీంట్లో కూడా మేము చూపించింది మంచిగా చూపించాం, కానీ చెడుతో చూపించాం. అది కూడా జనాలకు వదిలేసాం, తీసుకుంటారా లేదా అది వాళ్ళ ఇష్టం. మంచి క్లారిటీతో తీసుకొచ్చారు సార్ ఈ 49 days లో మాత్రం. విశ్వ గారికి మంచి క్లారిటీ కూడా తీసుకొచ్చారు, ఆయన కూడా చాలా క్లారిటీగా చెప్పారు. విశ్వాని నెక్స్ట్ నుంచి కలియుగ విశ్వ అన్నారు. అలాంటి టిపికల్ క్యారెక్టర్ అండి, అంటే గుర్తుండిపోతుంది. అండ్ డిఫరెంట్ గా చెప్పాలంటే మేము హోంవర్క్ చేసిన దాంట్లో కూడా ఒక బాడీ లాంగ్వేజ్ మీరు కొన్ని సీన్స్ లో చూసిన తర్వాత, అవన్నీ కూడా నేను రివీల్ చేయను, సినిమాలో చూడాల్సిందే. బట్ స్టిల్ కొన్ని ఆ క్యారెక్టర్ కి కొన్ని మ్యానరిజమ్స్ అయితే ఉంటాయి. ఆ మ్యానరిజమ్స్ సైంటిఫిక్ గా మేము కొన్ని స్టడీ చేసి గూగుల్లో కాకపోతే, లేకపోతే ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలా కూర్చుంటుంది, ఎలా నించుంటుంది, లేకపోతే ఎలా చూస్తుంది, ఎలా మాట్లాడుతుంది, ఎంతసేపు బ్రీత్ తీసుకుంటుంది, ఎంతసేపు లైక్ స్ట్రెస్ అయితే ఆ మ్యానరిజం వస్తుంది. సో ఇవన్నీ స్టడీ చేసి ఆ క్యారెక్టర్ లో పెట్టడం జరిగింది. అండ్ ఈవెన్ ఇట్ విల్ బి చాలా ఒక టిపికల్ గా ఉంటుంది, అందరికి చిన్న గమ్మత్ ఫీలింగ్ ఉంటుంది. బాగా చెప్పారు సార్. ఎలా అంటే కనిపించినట్టు వినిపించినట్టుగా. ఎప్పుడైనా మనం వేరే వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ మెప్పు కోసం మనం బతికితే ఇంకా అక్కడతో మన లైఫ్ ఎండ్ అయిపోతుంది. అది ఇందులో చూపించాం. సో దానివల్ల ఎన్ని నష్టాలు జరుగుతాయి అనేది మనం. సూపర్ సార్. మేడం, ఏదో వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు, ఏదో అది చెప్పాలనుకుంటారేమో. అంటే జనరల్గా ఇప్పుడు మన తెలుగులోకి వచ్చేటప్పటికి, ఒక హీరోయిన్ రోల్కి వచ్చేటప్పటికి చాలా కష్టం రావడం అవకాశాలు మన తెలుగులో, టాలీవుడ్లో వచ్చేటప్పటికి. కానీ మీకు మంచి ఆఫర్ వచ్చింది, ఎట్లా అనిపించింది మేడం మీకు? రైట్ క్వశ్చన్ అడిగారండి. నాకు కూడా యాక్చువల్లీ మూవీ ఇండస్ట్రీకి వచ్చే ముందు చాలామంది ఒక భయం అయితే పెట్టారు, ఏంటంటే తెలుగు అమ్మాయిలకు ఆపర్చునిటీస్ చాలా తక్కువ, సో ఎక్కువ అదర్ స్టేట్స్ నుంచి తీసుకొస్తారు, ఒకవేళ ఇందులో సర్వైవ్ అవ్వాలనుకున్నా కూడా కొంచెం గ్లామరస్గా చేయాలి, కొంచెం బోల్డ్ సీన్స్ అండ్ వాళ్ళకి నచ్చినట్టుగా చేస్తేనే ఆపర్చునిటీస్ వస్తాయనంటే భయం అయితే పెట్టారు. బట్ హానెస్ట్లీ నాకైతే అలా అనిపించలే అండి, గాడ్ గ్రేస్. నేను అనిపించదండి, ఎందుకంటే వాట్సాప్లో వచ్చింది ఈజీగా ఆఫర్. సో కెరియర్ బిగినింగ్ లోనే ఎలాంటి ఇష్యూ లేకుండా అంత మంచి ప్రొడక్షన్ వాళ్ళు దొరికారు, ఎక్కడ ఏ ప్రాబ్లం కాకుండా ఒక ఫ్యామిలీ లాగా ఉండి వర్క్ చేసాము. అండ్ నేను కూడా ఒక మెంటలీ ప్రిపేర్ అయ్యి ఏంటంటే తక్కువ మూవీస్ చేసినా పర్లేదు, ఒక మంచి నేమ్ రావాలి అనుకున్నాను. నా మూవీస్ నా ఫ్యామిలీ కానీ ఎవరైనా కూడా హ్యాపీగా చూడాలి అనుకుంటున్నాను అంతే. సో ఏదో టూ మచ్ ఎక్స్పోజ్ చేసి ఎక్కువ గ్లామరస్గా చూపిస్తేనే హీరోయిన్ అని కాకుండా, సో యాక్టింగ్తో కూడా మనం ప్రూవ్ చేసుకోవచ్చు మనం ఏంటో అని నా ఫీలింగ్ అంతే. సూపర్ మేడం, సూపర్. సరే, అంటే ప్రొఫెసర్గా ఏమన్నా క్యారెక్టర్ ఇవ్వండి సార్, అంటే ఒక ప్రొఫెసర్గా ఒక సబ్జెక్ట్ ఇచ్చేయండి సార్, సార్ అని చెప్పాను. మేడం సైకాలజీ అని చెప్పి మూవీ చూసాక మీరు కరెక్టే చెప్తారు. ఇద్దరు మాటలు కూడా చాలా క్లారిటీగా ఉన్నాయి మూవీ మీద కానీ, లేదంటే ట్రావెల్ చేసిన పర్సన్స్ అలా సూపర్ 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 సార్. రైట్ రైట్. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇప్పుడున్న జనరేషన్కి సంబంధించే కానీ వారందరికి కూడా ఉపయోగపడుతుందని చెప్పని అనుకోవచ్చు. అది 100% ఉపయోగపడుతుంది. సో మనం ఫ్యామిలీ పరంగా వెళ్ళి చూసి అదే ఒక్కటే ఇంకా మీకు ఆన్సర్ చెప్పాలంటే, మనం ఎలా ఉంటే మన అవుట్పుట్ అలా ఉంటుంది అనేది ఇందులో చూపిస్తుంది. సో మంచిగా ఉంటే మంచిగా ఉంటుంది, చెడుగా ఉంటే చెడుగా ఉంటుంది, అవుట్పుట్ అలాగే వస్తుంది. మనం ఏది చూస్ చేసుకుంటాం అనేది మన ఇష్టం. సూపర్ సార్. చాయిస్ అనేది మీరు ఆడియన్స్కి వదిలేస్తున్నారు. మీలో చాలా మంది కనిపిస్తున్నారు సార్. ఒక పూరి గారు కనిపించారు, చాలా మంది కనిపిస్తున్నారు సార్ మీలో. ఇంకా ఫ్యూచర్ లో ఇంకెంతమంది బయటకు వస్తారో తెలియాలి. సినిమా చూస్తే కూడా చాలా మంది సినిమా చూసినప్పుడు ఇంకా వచ్చేస్తారు క్లియర్ గా.
అంటే ఉన్న డైరెక్టర్లు అందరూ కూడా మిక్స్ కొట్టేసి మీ మీరు నా స్టోరీ వెరైటీగా ఉంటుంది. ఓకే, ఆ mix ఉంటుంది. ఆహా, మీరు వాళ్ళ ఐడియాలజీస్ కానీ లేదంటే వాళ్ళు అట్లా వాళ్ళందరూ కూడా మిక్స్ అయ్యి మీలో ఉన్నారన్న. అంటే ఒకటే అండి, ప్రతి డైరెక్టర్కి మన వాళ్ళు తీసే సినిమాల్లో ఏదో ఒక పాయింట్ నచ్చుతుంది. అది మనం కనెక్ట్ అయింటాం ఆల్రెడీ. సో అలాంటివి ప్రతి డైరెక్టర్కి ఉంటుంది. అది ఎంత పెద్ద డైరెక్టర్కి అయినా ఒక చిన్న డైరెక్టర్ చేసిన సినిమా కూడా నచ్చుతుంది. అలా ఇప్పుడు అప్కమింగ్ డైరెక్టర్స్ కూడా పెద్ద సినిమాలో ఒక పాయింట్ అయినా కనెక్ట్ అవుతారు. అందులో వాళ్ళ వర్షన్ వేరే ఉండొచ్చు, సెంటిమెంట్, కామెడీ, వాటెవర్ ఇట్ మే బి, ఏదైనా ఉండొచ్చు, ఒక పాయింట్ కనెక్ట్ అవుతారు ప్రతి డైరెక్టర్లో. ఖచ్చితంగా. ఇప్పుడు ఈ మూవీ జర్నీలో వచ్చేటప్పటికి మీకు అంటే మీరు చేస్తున్న మూవీ టైంలో మీకు ఎప్పుడైనా అనిపించిందా సార్ అంటే ఇక్కడ ఇంకా చాలా ఎక్కువ కష్టపడ్డాం మేము, ఇంకా ఏమో రేపు పొద్దున ఏమవుతుందో ఏంటని చెప్పని అట్లా చిన్న భయంగానే బెరుగ్గానే ఏమైనా అనిపించిందా మీకు? లేదండి, అసలు లేదు. అంటే ఇంకా చెప్పాలంటే ఇంకా వీళ్ళను తోమిండాలా అంటే సరిపోయింది. ఇంకా మళ్ళీ ఎక్కువ చేస్తే అది ఓవర్ అయిపోతుంది. మీకు అట్లా ఏమైనా అనిపించిందా సార్? లేదండి, నాకు కంప్లీట్గా ఆయన నాకు ఫస్ట్ డే 1 నాకు యూజువల్లీ నా వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందంటే ఏదైనా స్టోరీ యాక్సెప్ట్ చేసినప్పుడు ప్రీ ప్రొడక్షన్లో కూర్చుంటాను, ఏదన్నా ఉంటే డైరెక్టర్ డిస్కస్ చేస్తాను, అండ్ లైక్ మేనరిజమ్స్ కావచ్చు లేకపోతే బాడీ లాంగ్వేజ్ కావచ్చు అవన్నీ డిస్కస్ చేస్తాము. అండ్ అప్పుడు స్టోరీ చేంజెస్ కానీ లేకపోతే చిన్న చిన్న పాయింట్స్ ఏమన్నా అటు డిస్కస్ చేసుకొని ఆయన యాక్సెప్ట్ చేస్తేనే దానికి అగ్రీ చేస్తాము. అలా దాంతో షూట్కి వెళ్ళిపోతాం. కానీ డే 1 నాకు స్క్రిప్ట్ చెప్పిన రోజు ఇంక్లూడింగ్ నాకు స్టోరీ బోర్డ్తో సహా చూపించారు. సో నాకు ఇంకా డౌట్స్ అడగడానికి లేదు, కంప్లీట్ సరెండర్ అయిపోయింది అంతే. మీరు మేడం మీకు అంటే మీరు అంటే వచ్చింది మంచి ఆపర్చునిటీ, సరే ఏదైనా మంచి రోల్ వచ్చింది, మంచి ఆపర్చునిటీ వచ్చింది అని చెప్పని మీరు ఎట్లా ఫాలో అయిపోయారా, లేదంటే మీరు కూడా ఆలోచించారా అంటే రేపొద్దున ఫ్యూచర్లో కూడా నాకు ఇది మంచిగా గుర్తింపు వస్తుందని చెప్పని అట్లా ఆలోచించారా? డెఫినెట్గా వస్తుందని అనుకున్నానండి. చెప్పేటప్పుడే ఆ రోజు నాకు లిటరలీ థియేటర్లో కూర్చొని చూసిన ఫీలింగ్ వచ్చేసింది. అంత క్లారిటీగా ఉంది వాళ్ళ నరేషన్ కానివ్వండి. సో ఎలాగైనా ఈ ప్రాజెక్ట్ నాకే వస్తే బాగుంటుంది అనుకున్నాను. ఎందుకంటే అందులో హీరోయిన్ది మల్టిపుల్ షేడ్స్ ఉంటాయి. సో ఒకలా ఉండదు అమ్మాయి అనమాట, చాలా డిఫరెంట్ రోల్ అనమాట. సో యాక్టింగ్ ప్రూవ్ చేసుకోవడానికి ది బెస్ట్ మూవీ ఇది. సో అలా వర్క్షాప్ చేసాము. తర్వాత షూట్ చేస్తున్న టైంలో కూడా ఈవెన్ దో సార్ని అడుగుతుండేవాడిని, సార్ ఓకేనా మీకు, లేదంటే 1 more మళ్ళీ చేద్దాం సార్, పర్లేదు, నాకు కూడా కావాల్సిన పర్ఫెక్షన్. సో సార్కి సాటిస్ఫైడ్ అవ్వాలి. సో వాళ్ళు ఎలా అనుకున్నారో అలాగే ఉండాలి హీరోయిన్ కదా. సో అందుకని చాయిస్ వాళ్ళకి వదిలేసాను. సార్ ఓకే డన్, బాగుంది అది అన్నారు, అలాగే చేసేసాం. సూపర్ సార్, సూపర్. నాది ఇంకో క్వశ్చన్ సార్, ఇప్పుడు ఒక సినిమా చేసిన తర్వాత మనం ఇది కమర్షియల్గా హిట్ అవ్వాలి అని చెప్పని చాలామంది ఖచ్చితంగా అది కమర్షియల్ హిట్ అవ్వాలని చెప్పి అందరూ కోరుకుంటారు. అంటే మీ మైండ్లో ఏ ఉద్దేశం సార్, అది కమర్షియల్గా తీసుకెళ్ళాలని, లేదంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్గా తీసుకెళ్దామని అని చెప్పి, లేదంటే మీరు అనుకున్నట్టుగా నేను ఒకటి ఏదైనా చేయాలి కదా అని చెప్పన్నట్టే చేశారు? సినిమా బాగుంటే ఆటోమేటిక్గా కమర్షియల్ హిట్ అవుతుంది, అంతే. ఒకటే ఆన్సర్ అయింది. అది ఎటువంటి స్టోరీ అయినా, చిన్నదైనా పెద్దదైనా. అంటే మీరేం అనుకుని చేశారు సార్? అంటే ఎట్లా కమర్షియల్గా రావాలని చెప్పని అనుకున్నారు, లేదంటే ఒక మెసేజ్ ఇద్దామని చెప్పారు? నాకు అన్నీ కావాలి. సో నేను నిలబడాలి, ఒక మెసేజ్ ఇవ్వాలి, ప్రొడ్యూసర్స్కి లాభాలు రావాలి, నాకు ఎవ్రీథింగ్ కావాలి. నేను అలాగే సినిమా చేశాను. అల్టిమేట్ సినిమా ఇస్ బిజినెస్. సో అంటే మనల్ని అంటే నేను చెప్పిన విధానంగా నా ఫస్ట్ అడిగిన ప్రొడ్యూసర్ అవుతాను. నేను చెప్పిన స్టోరీ ఒప్పుకునేది ప్రొడ్యూసరే. ఆయన ఒప్పుకొని పెడతానంటేనే హీరో అయినా, హీరోయిన్ అయినా, ఎవరైనా మీద ఆర్టిస్ట్ అయినా, టెక్నికల్ టీమ్ అయినా ఎవరైనా తర్వాత ఇన్వాల్వ్ అయ్యారు. సో మరి వాళ్ళు నమ్మినప్పుడు వాళ్ళకి ఆదాయం పెట్టాలి. రైట్ సార్, ఇప్పుడు వచ్చేటప్పుడు నా చివరి ప్రశ్న సార్, ఇప్పుడున్న అంటే ఇప్పుడున్న ఈ జనరేషన్లో కానీ ఇప్పుడు వస్తున్న సినిమాలు అన్నిట్లు కూడా చాలా చిన్న చిన్న సినిమాలే మంచిగా పబ్లిక్లోకి అప్రోచ్ అవుతున్నాయి, మంచి మంచి సినిమాలు అనేవి వస్తున్నాయి. ఇప్పుడు మీరు చేస్తున్న సినిమా అనేది కూడా ఎలా అయితే అప్రోచ్ అవుతుందని చెప్పని, ఇప్పుడున్న సినిమాలతో కాంపిటేటివ్గా ఉంటుందా, వాటన్నిటి కూడా కాంపిటేటివ్గా ఉండి దాన్ని మంచిగా అప్రోచ్ అవుతుందని చెప్పని అనుకోవచ్చా? దాంట్లో అంటే దానికి సంబంధించి ఏమైనా యూనిక్ ఉందా మీ దాంట్లో? కంటెంట్ ఉన్న ప్రతి సినిమా పెద్ద సినిమా అండి, కంటెంట్ లేని ప్రతి సినిమా చిన్న సినిమా. ఏదో ఒక సినిమా మాత్రమే స్టార్ మోయగలరు, అన్ని సినిమాలు మోయలేరు స్టార్స్ ఎవరైనా. సో ఇది కంటెంట్ ఉన్న సినిమా, పెద్ద సినిమా. మీరేమనుకుంటున్నారు మేడం? కాపీ పేస్ట్ వద్దు మేడం.
లేదండి. సో మనందరికీ తెలుసు ఏంటంటే తెలుగు ఆడియన్స్ ఇప్పుడు చాలా చేంజ్ అయ్యారండి. ఒక చిన్న మూవీ కొత్త వాళ్ళు చూడొద్దు అని ఏం లేదు. ఒక స్టార్ హీరో మూవీసే చూడాలని కూడా ఏం పెట్టుకోలేదు. ఒక మంచి సబ్జెక్ట్, మంచి కంటెంట్ ఉంటే ఎంకరేజ్ చేస్తున్నారు కొత్త వాళ్ళని కూడా. సో అలా ఈ రీసెంట్ డేస్లో ఇలాంటి క్రైమ్ స్టోరీ కానీ, ఇది ఒక రొటీన్ ఫ్యామిలీ డ్రామానో రొటీన్ లవ్ స్టోరీ అయితే కాదు. అన్ని ఎలిమెంట్స్ ఉన్న ఒక డిఫరెంట్ క్రైమ్స్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అది ఎలాంటిదంటే ఒక చిన్న పిల్లవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కనెక్ట్ అయిపోతారు. సో ఒక మంచి మెసేజ్ కూడా ఉంటుంది, దీంతో పాటు ఒక లవ్ ఉంటుంది. సో అలా అన్ని ఎలిమెంట్స్ ఉన్న మూవీ కాబట్టి ప్రతి ఒక్కరు హ్యాపీగా చూడొచ్చు. అది కూడా ఫ్యామిలీ కూడా కూర్చొని చూడొచ్చు, అంత నీట్గా ఉంటుంది. ప్రతి ఇంట్లో ఆలోచిస్తారండి. ప్రతి ఇంట్లో ఏమైనా ఆలోచిస్తారు. చేసినామా, సో దీనివల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అని ఆలోచించే థీమ్ ఉంటుంది. మీరు బాగా అందరినీ బాగా మైండ్లో పెట్టు మీరు చాలా డేంజర్గా ఉన్నారు. సాటిస్ఫై చేయాలంటే మినిమం ఉండాలి. yes. ఎట్లా ఉండబోతుంది అంటే ఇప్పుడున్న సమాజంలో వచ్చే సినిమాలు అన్నింటిలో కూడా మీ దాంట్లో కూడా ఒక డిఫరెంట్గా యూనిక్గా ఉండబోతుందా? డెఫినెట్లీ అండి. ఇది యూజువల్లీ మనం చూసుకుంటే ఒక థ్రిల్లర్ పాయింట్స్ అంటే ఒక పాయింట్ని పట్టుకొని థ్రెడ్ని లాగుతారు. సో కానీ మనకి ఉన్న ఇప్పుడు కలియుగం పట్టణంలో చూసుకుంటే మదర్ సెంటిమెంట్ బేసిస్ మీద ఒక థ్రిల్లర్ జోనర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రైమ్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇందులో మేజర్గా మేము ఫోకస్ చేసింది సోషియోఫోబియో, పేరెంట్స్కి ఉన్న సోషియోఫోబియో ఒక చిన్న పాయింట్. అదే మేజర్ కీ అని కాదు, అదొక చిన్న పాయింట్. దాని తర్వాత వచ్చే పరిణామాలు. అండ్ బికాస్ లైక్ యూజువల్లీ మనమే చూస్తున్నాం ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్లో పేరెంటింగ్ స్టైల్ అనేది చాలా డిఫరెంట్గా అయిపోయింది. సో కంపారిజన్ ఎక్కువ అయిపోయింది. వాళ్ళ ఇంట్లో పిల్లడు చాలా ఇది ఇలా ఉన్నాడు. సో కంపేరింగ్ చేస్తున్నప్పుడు చిన్నపిల్లలకి సైకిక్గా చిన్నప్పుడే ఒక తెలియని ఒక ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ ఒకటి స్టార్ట్ అయిపోతుంది. తెలియకుండానే వాళ్ళు భయపడటమో లేకపోతే వైల్డ్గా తయారవటమో డిఫరెంట్గా తయారు చేస్తుంటారు. సో ఇలాంటి ఒక సొసైటీలో హౌ టు పేరెంట్, కరెక్ట్గా పేరెంటింగ్ అనేది ఎలా ప్రాపర్గా ఉండాలి అనేది ఒక పాయింట్ చూపించాం. అండ్ అట్ ద సేమ్ టైం మదర్ సెంటిమెంట్, మదర్ లవ్ ఎలా ఉంటుందో చూపించాం. అట్ ద సేమ్ టైం ఒక రెస్పాన్సిబుల్ ఫాదర్ ఎలా ఉంటాడో చూపించాం. అలాగే నా గురించి నేను చెప్పను, ఒక ఫ్రెండ్ ఎలా ఉంటాడో చూపించాం. ఒక అమ్మాయి లవ్ ఎలా ఉంటుందో చూపించాం. అండ్ ఆల్సో లైక్ పోలీసులు కూడా తెలియని కేసెస్ అంటే బయటికి రాని కేసులు కూడా ఎలా సాల్వ్ చేస్తున్నారు అంటే అలాంటి ఒక టిపికల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ని చూపించాం. సో అండ్ ఆల్సో మేజర్గా ఇంకా కీ పాయింట్స్ ఉన్నాయి, అవన్నీ నేను ఇప్పుడు చెప్పకూడదు. సో అవన్నీ చెప్తే ఇంక నుంచి స్టోరీ చెప్పేసినట్టే. సో మేజర్ పాయింట్స్ అంటే లైక్ క్యారెక్టర్స్ గురించి చెప్పాను. సో ఇలాంటి ఒక టిపికల్ క్యారెక్టర్స్తో ఒక డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్తో మన సినిమా ఉండబోతుంది. అండ్ డెఫినెట్లీ దాంతో పాటు విజువల్గా అట్ ద సేమ్ టైం టెక్నికల్ వాల్యూస్తో ఉన్న ఫిలిం, అట్ ద సేమ్ టైం హ్యూజ్ అంటే లైక్ బీజిఎమ్స్ అయితే ది బ్లాస్ట్ అనమాట. అది మాత్రం ఎక్స్పీరియన్స్ చేయాలంటే థియేటర్లోనే చేయాలి. సూపర్ సార్, సూపర్. లాస్ట్లో మన సార్ని అడగచ్చు, క్వశ్చన్ అడిగాను అనుకోండి మళ్ళీ ఆర్జీవి గారు వచ్చేస్తారు ఆయనలోకి. ఇప్పుడు అంటే నేనంటే ఏమందాం అనుకున్నానంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు రైటే, మిమ్మల్ని చూసి ఇట్లా మారుతారా అంటే చూసి ఎవరైనా మారుతారని చెప్పాను అనుకో, అందుకే కానీ ముందు చెప్పాను చూస్తే చూడండి లేకపోతే చూసి సినిమాలో ఏముంటుందంటే నేను ఇవన్నీ చేశానా అనే విధంగా ఉంటుంది. ప్రతి వాడు ఆలోచించుకుంటాడు, ప్రతి అమ్మాయి ప్రతి అబ్బాయి ప్రతి పేరెంట్ మనం ఏమైనా చేసామా, ఏమైనా ఇబ్బంది అవుద్దా, ఆ క్వశ్చన్ అయితే వేసుకుంటారు వాళ్ళు మనసులో. అంటే కొంచెం ఇంట్రోవర్ట్గా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది అనుకుంటారు నేను ఇట్లానే ఉన్నాను కదా, ఇట్లా మైండ్గా ఇట్లా అంటే చాలా మంది ఫిజికల్గా కొంతమంది అది మేబీ ఎంతో కొంత పర్సెంట్ అనుకుంటారు. కానీ మిగతా సినిమా చూసినంత వరకు మన చుట్టూ ఇంతమంది ఉన్నారా, ఇంతమంది సైకోలు ఉన్నారా, ఇంతమంది యాదవులు ఉన్నారా, ఇదైతే కరెంట్. పక్కనోడు పడ గురించి అనుకుంటాడు, పక్కనోడు గురించి అనుకుంటాడు ఖచ్చితంగా. ఓకే సార్, లాస్ట్గా ఆ జట్కాయల గురించి ఒకసారి చెప్పండి. జీరో అని చెప్పాలి అనుకోలేదు, అందుకని కలియుగ అని చెప్పాలి అన్నాను, కలియుగం అని చెప్పాను. రెంచ్ కింద పట్టణంలో అనేది రెంచ్ ఉంది, అన్ని కూడా కనెక్ట్ అయి ఉంటాయి సార్. పైన ఇంకోటి ఉంది, అది వెపన్ కూడా ఉంది పైన.
సూపర్ సార్. సినిమా చూస్తే మంచి క్రేజీ. మీరు ఆ క్రేజీ అంతా కూడా ట్రైలర్లోనూ టైటిల్లో చూపించేశారు. ఎస్. సూపర్ సార్, సూపర్. ఆ ట్రైలర్ కూడా చాలా బాగుంది సార్. అండ్ మీరు చెప్పిన దాంట్లో కూడా చాలా వరకు నాకు కూడా ఆ ట్రైలర్కి దీనికి బాగా సింక్ అయిపోయింది, అర్థమైపోయింది నాకు కూడా చాలా వరకు. మీకు ఇప్పుడు మేము ఏం చెప్పినా కూడా సినిమా చూసేంత వరకు కూడా అర్థం కాదు. లేదు సార్, కొంచెం నేను ఇమాజిన్ చేసుకుంటున్నా, అస్సలు నాకు క్లారిటీ వచ్చింది. ఇందాక నేను అనుకున్న దానికి, ఇందాక నేను అన్నాను కదా సార్, ఇప్పుడు చిన్నపిల్లడు ఇట్లా పెద్ద అయినా అది ఇది అని చెప్పని అన్నాను కదా. మీరు చెప్పినప్పుడు మేడం చెప్పినప్పుడు నాకు ఒక క్లారిటీ వచ్చేసింది. మేడం ఒక సబ్జెక్ట్, ఒక టైప్ ఆఫ్ ఏంటో చెప్పండి, మాకు వినాలని ఉంది. చెప్పండి శ్యామ్ గారు, మాకు వినాలని ఉంది. మేమే అడుగుతున్నాం, మాకు తెలుసుకోవాలి. లేదు నేను అలా చెప్పను సార్, వాళ్ళు కూడా చూడాలి సినిమా. మీరు ఇప్పుడు నాకు ఇట్లాగా అందరితో మీతో మాట్లాడినట్టుగా వాళ్ళకి కుదరదు కదా సార్ మీతో మాట్లాడాలి. మీకు ఇంకొక పాయింట్ చెప్పనా, క్లైమాక్స్ ఎండ్ అయిపోయిన తర్వాత కూడా ఓ ఇదా అని మళ్ళీ ఫస్ట్ నుంచి రికాల్ చేస్తాం. We can't even guess it. అసలు గెస్ చేయలేము మనం. మేము కూడా రెడీగానే ఉన్నాం, ఆడియన్స్ కూడా రెడీగానే ఉన్నారు మీ సినిమాని హిట్ చేయడానికి. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్, మీ సినిమా కూడా రాబోతున్న March 29th రిలీజ్ అవబోతుంది. ఖచ్చితంగా అందరూ కూడా థియేటర్స్కి వెళ్ళి ఖచ్చితంగా చూసి మూవీని అనేది హిట్ చేయాలని చెప్పని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్ అండి, దిస్ ఇస్ విశ్వ కార్తికేయ. కలియుగం పట్టణంలో 29 థియేటర్స్లోకి వస్తుంది. అండ్ మీ అందరూ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ని డెఫినెట్గా మిస్ అవ్వద్దు. బికాస్ ఇట్స్ అ యూనిక్ థ్రిల్లర్ విత్ లాట్స్ ఆఫ్ సెంటిమెంట్ అండ్ ఎమోషన్ అండ్ సో మెనీ క్రైమ్స్ అండ్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేడ్స్ అన్ని క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. సో అండ్ ఆల్సో విజువల్గా అండ్ ఆడియో పరంగా కూడా మీకు మంచి బీజిఎమ్స్, మంచి విజువల్గా కూడా ఇది ఒక మంచి యూనిక్ ఉంటుంది. లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షార్ట్స్ కూడా ఉంటాయి. సో ఇదంతా మీరు థియేట్రికల్గా చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. సో మీరందరూ థియేట్రికల్లో చూసి నన్ను అండ్ మా టీమ్ని, మా డైరెక్టర్ గారిని, మా ప్రొడ్యూసర్ని, మా హీరోయిన్ని, మా కాస్ట్ అండ్ క్రూ ప్రతి ఒక్కరిని బ్లెస్ చేసి మాకంటూ మంచి సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. హలో అండి, దిస్ ఇస్ ఆయుషి పటేల్. సో ఇప్పుడు విశ్వ చెప్పినట్టు మా మూవీ మీ అందరికీ చాలా బాగా నచ్చుతుందండి. ఎందుకంటే ఇందులో అన్ని ఎలిమెంట్స్తో పాటు ఒక మంచి సబ్జెక్ట్ అండ్ ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. సో చిన్న కిడ్ నుండి ఒక పెద్దవాళ్ళ వరకు నచ్చే ఒక మంచి మూవీ అండి. అండ్ ఉమెన్కి యూజ్ అయ్యే ఒక మంచి మెసేజ్ కూడా ఉంది. ఐ హోప్ ఈ మూవీ మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. నాతో పాటు మా టీం అందరికీ మీ బ్లెస్సింగ్స్, సపోర్ట్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, దిస్ ఇస్ రమాకాంత్. మీరు కలియుగం పట్టణంలో టైటిల్ని బ్రేక్ చేయాలంటే, ఆ వెపన్, ఆ కాయిల్ అండ్ ఆ రించ్ గురించి తెలుసుకోవాలంటే మూవీకి రండి. March 29th రిలీజ్. ఓకే, ప్రేక్షకులకండి, ఈ సినిమాలో క్రైమ్ ఉంటుంది. ఆ క్రైమ్ కొంచెం టెంప్టింగ్గా ఉంటుంది. ఆ క్రైమ్ చూసి వచ్చిన తర్వాత దాన్ని ఫాలో చేయడానికి ట్రై చేయకండి. ఎందుకంటే అది సినిమా కోసం మాత్రమే రాశాను. అది నిజ జీవితంలో అప్లై చేస్తే చాలా కష్టాలు ఫేస్ చేయాల్సి వస్తుంది. అది ఒక చెడు మార్గం. ఓకే, సో డోంట్ ఫాలో దట్ వన్. థ్యాంక్ యూ.